బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని అరెస్టు చేశారు. బాన్సువాడ వెళ్తున్న క్రమంలో రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వద్ద అరెస్టు చేశారు పోలీసులు. పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ కు రాజాసింగ్ ను తరలించారు. బాన్సువాడలో హిందూ సంఘాల నేతల అరెస్టులపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడలోని సూపర్ మార్కెట్లో ఒక మతానికి చెందిన పాట పెట్టడంపై మరో మతానికి చెందిన వ్యక్తులు అభ్యంతరం తెలపడంతో గొడవ చెలరేగింది. ఇక ఈ వాగ్వాదం పెద్దది కావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా రాళ్లు రువ్వుకున్నటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో దీనికి ఈ ఘటన మీద కూడా హిందూ సంఘాల మీద జరిగినటువంటి దాడుల మీద కూడా బాన్సువాడ వెళ్తూ ఉన్నారు రాజాసింగ్. దీని మీద స్పందించేందుకు, నిరసన తెలిపేందుకు ఈ క్రమంలోనే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రాజాసింగ్ అరెస్టు గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, హిందువుల పైన ముస్లింస్ సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో వాటికి నిరసనగా ఆయన ముఖ్యంగా హిందువులను ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున హిందువుల పైన దాడులు అవుతూ ఉన్నాయని చెప్పి కూడా రాజాసింగ్ విమర్శిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏదైతే నిన్న జరిగినటువంటి గొడవలో ఏదైతే ముఖ్యంగా బాన్సువాడకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే పోలీసులు మెదక్ జిల్లాలోని శంకర్రావుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కామారెడ్డి ఇష్యూని దృష్టిలో పెట్టుకొని అనుకున్నారు. కానీ ఈయన ముఖ్యంగా ఏదైతే నిన్న బాన్సువాడలో ఒక రిలయన్స్ మార్ట్ లో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ కావచ్చు, అదే ఒక హిందూ మహిళకు సంబంధించినటువంటి ఏదైతే రిలయన్స్ మార్ట్ ఉందో దాంట్లో ఒక సేల్స్ గర్ల్ హిందూకు సంబంధించినటువంటి ఒక గీతాన్ని, భక్తి గీతాన్ని, దుర్గామాతాదేవి గీతాన్ని ప్లే చేయగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం వ్యక్తి, సో ఎందుకు నువ్వు ఈ గేయాన్ని ప్లే చేస్తా ఉన్నావు, ఎందుకు ఈ పాట పెడతా ఉన్నావు అంటూ ఒకసారిగా ముస్లిం వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దాంతో అక్కడ పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా వ్యతిరేకించారు పాట పెట్టడానికి. ఇటు హిందువులు కూడా ఎందుకు పెట్టకూడదంటూ కూడా పెద్ద ఎత్తున ఇది జరిగిన పరిస్థితి ఉంది. దాంట్లో ఆ యువతి పైన ముస్లిం వ్యక్తి కొంత అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా ఆ వ్యాఖ్యల తర్వాత ఆ మహిళ ఎవరైతే హిందూ మహిళ ఉన్నారో ఆమె ముఖ్యంగా వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పడం, దాంతో ఆ వివాదం అంతా కూడా పెద్ద ఎత్తున ఘర్షణకైతే చోటు చేసుకుంది. ఆ ఘటన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ హిందువులు పెద్ద ఎత్తున రావడం, మొత్తం కూడా ఆ ముస్లిం వ్యక్తిని దూషణ చేయడం, దాంతో పాటుగా ఆ సదరు వ్యక్తి కూడా ఇటు ముస్లిం వ్యక్తులను పిలిపించుకొని హిందువుల ఇళ్ల పైన దాడి చేయడం, దాదాపు 500 మందికి సంబంధించినటువంటి హిందువుల ఇళ్ల పైన దాడి చేయడం పెద్ద ఎత్తున ఇప్పుడు బాన్సువాడలో కలకలం రేపుతుంది. బాన్సువాడకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఒకవైపు 144 సెక్షన్ పెట్టినారు. సో ఆ 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇటు హిందువులు వర్సెస్ ముస్లింలుగా ఇదంతా ఘటన కూడా చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ వాళ్ళను పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో ఆయనను ఈ పెద్దశంకర్పేట దగ్గర ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కూడా ఇటు కామారెడ్డిలో ఒకవైపు బీజేపీకి సంబంధించిన నాయకుడి పైన ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలోనూ అయ్యేటట్టుంది. దాంతో పాటు బాన్సువాడలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా
హిందువులకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా హిందువులకు రాజా సింగ్ ఎప్పుడు అండగా ఉంటాడు. సో ఆ క్రమంలో మరి ఆయనను అడ్డుకొని అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన పూర్తిగా రాజా సింగ్ విమర్శిస్తా ఉన్నాడు. అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం తో కుమ్మక్కై మొత్తం కూడా ఈ చర్యలు తీసుకుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతా ఉన్నాయి. ఒక హిందువు ఒక పాట పెట్టుకునే స్వేచ్ఛ లేదా రాష్ట్రంలో, ఒక హిందూ గీతాన్ని పెట్టుకునే స్వేచ్ఛ లేదా రాష్ట్రంలో అంటూ కూడా ఆయన విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం కూడా ముస్లిం రాజ్యాన్ని తీసుకొస్తా ఉన్నారు. తెలంగాణలో మొత్తం హిందువులను ఇది చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి హిందువులు ఉండాలా, ముస్లింలు ఉండాలా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి చెప్పాలంటూ కూడా ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ అరెస్టుల పర్వం అయితే నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారిగా ఈ అరెస్టులు ఎక్కడికక్కడ బీజేపీ రాజా సింగ్ ని అదుపులోకి తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు చేయి దాటకుండా ఉండేందుకు అదుపులోకి తీసుకున్నారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పటికే 500 మంది పైన, ఏదైతే 500 మంది పైన వీళ్ళు ముస్లిం నాయకులు, ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తులు రాళ్లతో దాడులు చేశారు. ఇక్కడ వీళ్ళు కూడా పరస్పరం ఆ రాళ్ల దాడులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున 144 సెక్షన్ కూడా పెట్టారు. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చెదరగొట్టారు పోలీసులు. సో మరి రాజా సింగ్ వెళ్తే మళ్ళీ అక్కడ శాంతి భద్రతలకు కొంచెం అఘాటం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ముందస్తు దీనికి సంబంధించి ముందస్తుగా ఆయన అక్కడే అరెస్ట్ చేశారు. రాజా సింగ్ వెళ్తే అక్కడ కొన్ని ఆయన కామెంట్ చేస్తా ఉంటారు. మరి మళ్ళీ ముస్లిం వాళ్ళు కూడా ఆగ్రహించే అవకాశం ఉంటది. హిందువులు కూడా కొంతమేర ముస్లిం వాళ్ళపైన దాడి చేసే అవకాశం ఉంటది కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఆయననైతే అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఒకవైపు రాజా సింగ్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఈ రకంగా ముస్లింలకు ప్రోత్సహిస్తున్నారు, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పాలన ఎటువైపు వెళ్తా ఉంది, హిందువులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా విమర్శిస్తా ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ మరి ఈ వివాదం ఎక్కడాకి దారి తీస్తుంది. మరి దీంట్లో ఎవరైనా అదుపులోకి తీసుకోవటం గానీ, లేకపోతే ఇక్కడ గొడవ పడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం గానీ, ఎటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు ఇక్కడ శాంతి భద్రతలను కాపాడేందుకు? ఇప్పటికే ఆ మహిళతో పాటు వాళ్ళ బ్రదర్ ఎవరైతే వచ్చి అక్కడ రిలయన్స్ మార్ట్ దగ్గర ఆ సదరు వ్యక్తితో గొడవ పడినారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 4-5 ఇటు ముస్లిం సంబంధించినటువంటి ఎవరైతే ఈ రాళ్ల దాడిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం జైల్లో పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా అధికారిక ప్రకటన రాపటికి కూడా వీళ్ళందరూ కూడా ఇటు హిందూకు సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఆ గొడవలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అలాగే ముస్లిం వాళ్ళు కూడా మొత్తం కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బాన్స్వాడలో మొత్తం కూడా 144 సెక్షన్ ఉంది. ఎవరు ఏం చేసినా చిన్న ఘటనకు పాల్పడ్డా గానీ అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్ చేస్తామంటూ పోలీసులు అయితే ప్రస్తుతం బెదిరిస్తా ఉన్నారు. సో మరి చూడాలి ఈ ఘటన మరి ఎటు దారి తీస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. బాన్స్వాడలో హిందువులు వర్సెస్ ముస్లిమ్స్ గా పరిస్థితి మొదలైంది. ఒక ఇద్దరి మధ్య మొదలైనటువంటి ఈ వ్యవహారం చివరికి కూడా ఇటు కులాల్ని మతాల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇళ్ల మీదకి దాడులు చేసే అంత పరిస్థితికి ఇది దిగజారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. హిందూ ముస్లిం బాయి అంటారు, కానీ ఇప్పుడు చూస్తుంటే గనక మత విద్వేషాలు అనేవి కూడా రాచుకుంటున్నాయని చూడాలి. ఒక హిందూ దేవుడు పాటని ప్లే చేసినందుకు మరో ముస్లిం వ్యక్తి అభ్యంతరం తెలపటం, అదే సమయంలో ఎందుకు ప్లే చేయకూడదంటూ కూడా హిందువులు అక్కడికి రావటం, అదే సమయంలో కూడా అతడు పదజాలంతో, అసభ్య పదజాలంతో కూడా ఆ హిందూ అమ్మాయిని దూషించడము, దీంతో కూడా ఆ అమ్మాయి తన అన్నని అదేవిధంగా వేరే వాళ్ళని తీసుకొని రావటం, దీంతో ఇది కాస్త కూడా మతగడవుగా మారినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడే మనం విచక్షణ అనేది వాడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అనేక కులాలు మతాల వాళ్ళు కలిసి వైవిధ్యమైన జీవితాన్ని ఇక్కడ గడుపుతాము. అదే భారతదేశం ఒక గొప్పతనం. అలాంటి సమయంలో ఒక చిన్న ప్రాంతాల్లో కానీ ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఎప్పుడూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ కూడా జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రకమైన మత విద్వేషాలు, కుల విద్వేషాలు రాచుకోవటం అనేది ఏ మాత్రం కూడా మంచిది కాని అంశము. ఒక్కసారి ఎవరైతే ఈ విధంగా గొడవలను ప్రోత్సహిస్తూ ఉన్నారో ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకు అంటే ఇదంతా కూడా అవసరమా ఏంటి అనేది ఆలోచించుకొని ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. కానీ ఈ రకంగా కూడా వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకొని ఒక శాంతి భద్రతలు
విఘాతం కలిగించి చుట్టూ ఉన్నటువంటి అమాయకులమైనటువంటి వారి మీద కూడా దాడులు చేయటం ఏ మాత్రం సమంజసం కానటువంటి అంశాన్ని గుర్తించాలి. ఇప్పుడైతే బాన్సువాడలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు అయితే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇంక ఇదే సమయంలో రాజాసింగ్ కూడా అక్కడికి వెళ్లే సమయంలో కూడా ఇది మరికొంత విద్వేషాలను కూడా రెచ్చగొడుతుంది. ఏదైనా వ్యాఖ్యలు చేస్తే గనక ఈ వ్యవహారం సద్దుమణిగించడం కష్టమవుతోందంటూ కూడా ఇక రాజాసింగ్ను అదుపులోకి తీసుకోవటం జరిగింది.